Hello my dear aspirants, this is Alekia. Welcome to the session. So ee roju mana video lo em telusukundamante generally aspirants chese mistakes ante exams ki prepare avutu undanga manam chese mistakes ento telusukundam. So preparation aninga kondaru em chestaru ante books list cheppandi first antaru. So manam books list ante appudu enti ante prepare avvali, exam clear cheyali ane oka aatrata untadi. సో దానివల్ల ఏంటంటే ఉన్న బుక్స్ లిస్ట్ అన్ని తెచ్చేసుకుంటాం. సో ఎప్పుడైతే మన దగ్గర బుక్స్ లిస్ట్ వస్తుందో సో వెంటనే షాప్కి వెళ్ళేసి బుక్స్ అన్ని కొనేస్తూ ఉంటాం. సో బుక్స్ అన్ని కొంటాం, బాగానే ఉంది. మహా అంటే ఎన్ని డేస్ చదువుతాము అంటే ఒక 3 days లేదా 1 week చదువుతాం. సో ఆ 1 week తర్వాత ఏమవుతుందంటే నీట్గా ఇంట్లో ఒక డెకరేషన్ టైప్లో హాయిగా మన అల్మారాస్లో సెట్ చేసేస్తాం. సో ఇది కాదు సీరియస్ ఆస్పిరెంట్కి కావాల్సింది. ఏం కావాలి అంటే ఏదైతే బుక్స్ లిస్ట్ ఉందో అది కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేశాక ఫస్ట్ బుక్ ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ప్లానింగ్ అనేది చేసుకోండి. ప్లానింగ్ అండ్ డెడికేషన్ ఉంటే క్లియర్ చేయకుండా ఏ ఎగ్జామ్ అయినా కూడా క్లియర్ చేయగలము. సో ఫస్ట్ ప్లానింగ్, ఏ బుక్ చదవాలి, ఏం చదవాలి, అందులో ఏం టాపిక్స్ ఉన్నాయి, సిలబస్ ఏముంది, మొత్తం ఒక నోట్ చేసేసుకోండి. అలా నోట్ చేసుకున్నాక ఆ బుక్ ని ఒక ప్లాన్ ప్రకారం మీ స్కెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే జనరలీ ఈ టైం టు ఈ టైం చదువుకోవాలి, ఈ టైం టు ఈ టైం పలానా అని చెప్పి టైం టేబుల్ వేస్తుంటాం. బట్ ఇన్ అవర్ డైలీ డేస్ కొందరికి ఏంటంటే జనరల్గా ఏదో ఒక వర్క్ పడడం వల్ల ఆ టైం టేబుల్ మిస్ అవుతూ ఉంటుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ అ టైం టేబుల్, సో ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి అనే కంటే కూడా సో ఒక సబ్జెక్ట్కి అంటే ఒక టాపిక్కి ఎన్ని అవర్స్ పడుతుంది, సో జనరలీ ఒక టాపిక్ చూసేసి ఉంటారు, ఈ టాపిక్ కవర్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అని మన క్యాపబిలిటీ బట్టి దాన్ని డిసైడ్ చేసుకోండి. అండ్ ఆ అవర్స్ లోపు ఆ సబ్జెక్ట్ ని లేదా ఆ టాపిక్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా కంప్లీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో పక్కా ఇప్పుడు ఫర్ సపోజ్ 1 week కి టైం టేబుల్ వేసుకున్నాం. 1 week లో ఈ సబ్జెక్ట్ ఫర్ సపోజ్ పాలిటీ కంప్లీట్ చేయాలి. సో పాలిటీకి ఎన్ని అవర్స్ పడుతుంది, పాలిటీకి ఎన్ని అవర్స్, సో వీక్ లో ఇన్ని అవర్స్ ని డివైడ్ చేయడం. సో కొన్ని టైమ్స్ ఫ్రీ ఉంటాము, కొన్ని టైమ్స్ బిజీ ఉంటాము. సో మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఫర్ సపోజ్ 7 to 9 ఇస్ మై ప్రిపరేషన్ టైం అంటూ ఉంటాం. కానీ ఏదో ఒక వర్క్ వల్ల 7 to 9 ప్రిపేర్ అయ్యి ఉండం. బట్ 9 to 11 సో బ్రేక్ఫాస్ట్ అది ఇది అని చెప్పి మన టైంని ఫ్రీ టైంగా ఉంచేసుకొని సో మిగిలిన టైం ఫ్రీ టైం ఉంటుంది. మనం 11కి కదా స్టార్ట్ చేయాల్సింది, సో 11కి స్టార్ట్ చేద్దాంలే, సో ఇది ఫ్రీ టైం కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అంటే ప్రిపరేషన్ టైంని పక్కన పెట్టేసాము, మన ఫ్రీ టైంని కూడా పక్కన పెట్టేసుకున్నాం. అలా కాదు. సో ఎప్పుడైతే మీరు అవర్స్ డివైడ్ చేసుకున్నారో అప్పుడు టైమింగ్ ని పక్కన పెట్టేసి మీ ఫ్రీ టైం ఎప్పుడైతే ఉందో అప్పుడంతా కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉండండి. అట్ ద సేమ్ టైమ్ చాలా మంది జాబ్స్ చేస్తున్నాము, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి కొంచెం డౌట్స్ ఉంటాయి. సో వన్ థింగ్ ఐ కెన్ సే అండి, మీరు జాబ్స్ చేస్తున్నప్పటికీ కూడా మీకంటూ మీ ఫ్రీ టైం అనేది ఒక ఐడియా ఉంటుంది. సో ఆ ఫ్రీ టైంని మేనేజ్ చేసుకోవడానికి చూడండి. అండ్ లైక్ జర్నీ చేసే టైం అవ్వచ్చు, లేదా మీరు చిట్ చాట్ చేసే టైం అవ్వచ్చు. సో వాట్ ఎవర్ మీ టైమింగ్స్ బట్టి ఏ టైం ఫ్రీనో దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ టైంలో అట్లీస్ట్ ఒక టాపిక్ ఏ డే ఆర్ 2 topics ఏ డే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నో మోర్ పోస్ట్పోన్మెంట్స్. ఎలాంటి సీరియస్ ఆస్పిరెంట్ కైనా కావాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఒక స్కెడ్యూల్ అనుకున్నాక దాన్ని పోస్ట్పోన్ చేసే యొక్క ఆలోచన ఉండకూడదు. ఎప్పుడైతే పోస్ట్పోన్మెంట్ అనే ఆలోచన ఉందో సో మనం ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వీఆర్ డౌన్ అని చెప్పి సింపుల్. అట్ ద సేమ్ టైం ఇంకొకటి మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే స్టార్టింగ్ లో మంచిగా ప్రిపేర్ అవ్వాలి అది ఇది అని అనుకుంటూ ఉంటాము. 1 year ప్రిపేర్ అవుతాం, 2 years ప్రిపేర్ అవుతాం, 3 years ప్రిపేర్ అవుతాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఎవరో ఒకరు వచ్చి ఇంకెన్నేళ్ళు ప్రిపేర్ అవుతారు, ఇంకా జాబ్ రాలేదు అది ఇది అని చెప్పి లైక్ సమ్ నెగటివ్ కామెంట్స్ చేయడం వల్ల మనకు తెలియకుండానే మనకున్న ఇంట్రెస్ట్ మీద మనం బాధపడుతూ ఉంటాం. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే నిజమేనేమో అని చెప్పి వేరే జాబ్ చూసుకోవడము, ఫినాన్షియల్ గా మనం డౌన్ ఉన్నామని చెప్పి ఏదో ఒక వర్క్ లోకి వెళ్ళడం. సో సింపుల్ అండి, ఫస్ట్ ఇయర్ మనం వచ్చినప్పుడు ఎటువంటి నాలెడ్జ్ మనకు ఉండదు. బట్ వన్స్ యూ ప్రిపేర్డ్ ఫర్ 2 years or 3 years or 4 years మీకంటూ ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వచ్చి ఉంటుంది. అలాంటి టైంలో మీరు మీరు ఎగ్జామ్ కి అటెంప్ట్ చేస్తే
క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆ క్లియర్ చేసే టైంలోనే ఎవరో మనల్ని అన్నారని చెప్పి ఆ ఎగ్జామ్ని పక్కన పెట్టేసి మనం డైవర్ట్ అయిపోతూ ఉంటాం. సో అలాంటి పని చెయ్యకండి. ఈరోజు మనల్ని చాలా మాటలు అంటూ ఉండొచ్చు, ఎందుకంటే మనం తక్కువ ఉన్నామని చెప్పి. బట్ ఒక్కసారి మనం జాబ్ క్లియర్ చేసాము అంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. సో ఐ కెన్ సే వన్ వర్డ్, ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం కాదు. సక్సెస్ అయ్యి జాబ్ క్లియర్ చేసి మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి, అప్పుడు వింటారు. ఇది క్లియర్ చేస్తాం అది క్లియర్ చేస్తామని చెప్తే ఎవ్వరూ వినరు. ఒక్కసారి నువ్వు సక్సెస్ అయ్యి జాబ్ క్లియర్ చేసి ఒక డిజిగ్నేషన్ అంటూ పెట్టుకొని నువ్వు చెప్పాలనుకున్నది చెప్పండి, ఖచ్చితంగా వింటారు. సో కాబట్టి ఎవరో అన్నారు అని చెప్పి మీకున్న డెడికేషన్ని పక్కన పెట్టకండి. డోంట్ లూజ్ యువర్ హోప్. ఏదైతే కష్టపడ్డారో దానికోసం సాధించండి. ఇఫ్ యు ఆర్ డిగ్రేడెడ్, లేదు ఇన్నేళ్ళు కష్టపడినా కూడా మాకు జాబులు రావట్లేదు అనే బాధ మీకు కలిగిందే అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ మోటివేషనల్ వీడియోస్ ఇన్ ద యూట్యూబ్. ఒక్కసారి ఆ మోటివేషనల్ వీడియోస్ చూడండి. అట్ ద సేమ్ టైం చాలా మంది గ్రూప్స్ సివిల్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ చూడండి. ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ వర్డ్స్ మీరు విన్నప్పుడు మనకి ఇన్స్పిరేషన్ కలుగుతుంది, ఇంకా క్లియర్ చేయాలనే పట్టుదల కలుగుతుంది. సో అది గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. సో మీ స్కెడ్యూల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. జాబ్ చేస్తూ కూడా క్లియర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి మీ ఫ్రీ టైం, ఏ ఫ్రీ టైం ఉన్నా కూడా సీరియస్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, ఫ్రీ టైం అనేది కొన్ని రోజులు పక్కన పెట్టేసేయండి. ఆ టైంని ఎలా మన ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ who are preparing for the civils or state public service commission exams. Thank you. In my next videos, you will get much information about the exams preparation. Thank you for your support.